హల్లెలూయా. గట్టిగా చెప్దామా? సంక్రాంతి ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా. అది వేరే వాళ్ళ పండగ అయినా మనోళ్ళు గట్టిగా జరుపుకుంటా ఉన్నారు. నేను స్తోత్రం. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దామా? మళ్ళీ మ్యాప్స్ డౌన్లోడ్ చేస్తాను. వెరీ గుడ్. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం తీద్దాము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం. అందరు తీస్తే అందరం కలిసి చదువుదాం. రెడీయా? స్టార్ట్ చేయండి. సౌలు ఇంకను ప్రభు ఒక శిష్యులను బెదిరించుటయను హత్య చేయుటయను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి. ఇప్పుడు అపోస్తుల కార్యములు మనం 1వ అధ్యాయం నుంచి ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇంతకుముందు ఒక 2 సార్లు మనకి సౌలు అనే మాట కనిపించింది. అంతకుముందు అధ్యాయంలో స్టెఫెన్ని చంపినప్పుడు సౌలు కనిపించాడు. అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తిగా సౌలు అనే క్యారెక్టర్ని ఇక్కడ మనం చూస్తాం. అయితే సౌలు అనేది ఇంగ్లీష్లో సౌలు అని రాయబడి ఉండొచ్చు, సాల్ అని రాయబడి ఉండొచ్చు, తెలుగులో సౌలు అని రాయబడి ఉండొచ్చు. కానీ దాని హీబ్రూ పేరు ఏంటయ్యా అంటే షవూల్ అనండి. గట్టిగా అనండి. షవూల్ అసలు పేరు. యాక్చువల్గా అతన్ని పలకాల్సిన పేరు షవూల్, హీబ్రూ పేరు. షవూల్ అనే మాటకు ప్రార్థన ద్వారా పొందుకున్నవాడు అని అర్థము. ఏంటది అంటే బహుశా తన తల్లిగారు చాలా ప్రార్థన చేస్తే పుట్టాడేమో. తన తల్లిగారు ఎంత ప్రార్థన చేస్తే పుట్టాడో షవూల్. షవూల్ అనే మాటకు ప్రార్థన ద్వారా పుట్టినవాడు అని అర్థము. అయితే ఈ షవూల్ అనే మాట అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి పౌలుగా మారిపోతుంది. సౌలు పౌలుగా మారిపోతాడు. అసలు సౌలు పౌలుగా ఎందుకు మారిపోతాడు అనే విషయం క్లారిటీ మనకి లేదు. పౌలు అనేది పాల్ అనే మాట లేదా పౌలు అనే మాట రోమీయులకు చెందిన పేరు. ఆ పేరు ఎవరి పేరు? రోమీయులకు చెందిన పేరు. షవూల్ అనేది హెబ్రీయులకు చెందిన పేరు. పౌల్ అనేది రోమీయులకు చెందిన పేరు. దానికి అర్థం ఏంటయ్యా అంటే చిన్నవాడు లేదా హంబుల్ మ్యాన్, తగ్గింపు కలిగిన వాడు అని అర్థం. పౌల్ అంటే ఏంటి? చిన్నవాడు లేదా తగ్గింపు గలవాడు అని అర్థము. అయితే ఎందుకు ఇలాగా తన పేరు పౌలుగా మారింది అనేది పెద్దగా మనకి కారణాలైతే తెలియదు. కానీ ఆ పేరు ఉండడం వల్ల పౌలు గారు అన్యుల మధ్య పరిచర్య చేయడానికి చాలా ఈజీ అయిపోయింది అతనికి. రోమా రాజ్యంలోకి వెళ్ళి గ్రీకు దేశస్తులతోటి ఇతర దేశస్తులతోటి అతను పరిచర్య చేయడానికి చాలా ఈజీగా అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు సత్య అనుకుందాం. నేను వెళ్ళి అమెరికాలోకి వెళ్ళి పరిచయం చేస్తుంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నారనుకోండి వాళ్ళు, నేను సత్య అన్నారనుకోండి, పోనీ రమేష్ అన్నారనుకోండి, వాళ్ళు తొందరగా నన్ను అంత దగ్గర తీసుకునే ప్రయత్నం ఉండదు. సో అందుకే నేను అక్కడ వెళ్ళేటప్పుడు ఏం చేస్తానంటే నా పేరు జాన్ అని చెప్పాను అనుకోండి, అది వాళ్ళ కల్చర్లో ఉన్న పేరు కాబట్టి ఓకే వీడు మనోడే అన్న పేరు వల్ల మనోడు అనే భావన వస్తుందేమో అన్న విధంగా సౌలు గారి పేరు పౌలుగా మనం చూస్తాం. మీరు చూడండి, నన్ను చూడండి, పౌలుగా మనం చూస్తాం. అయితే కొంతమంది చరిత్రకారులు చెప్పే విషయం ఏంటయ్యా అంటే పౌలు గారిని ఆ రోజుల్లో అన్యులకు బోధ చేయడానికి నియమించారు కాబట్టి సౌలుని పౌలుగా మార్చారు. పేతురు గారిని యూదులకు మాత్రమే బోధ చెప్పడానికి నియమించారు కాబట్టి పేతుర్ని కయఫా అని కూడా అన్నారు. పేతురుకు ఇంకొక పేరు అంటే సీమోను అనే పేరు కూడా ఉంది, కయఫా అనే పేరు కూడా ఉంది. అయితే పేతుర్ని యూదులకు బోధ చెప్పాలి, పౌలు గారు అన్యులకి బోధ చెప్పాలి అని అప్పుడు నియమించారు అని చాలామంది చెప్తుంటారు. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. అయితే పౌలు గారు నిజంగా ఎక్కువ అన్యులకే బోధ చేసినట్టుగా మనం చూస్తాం. గలతీల పత్రిక, రోమీల పత్రిక, ఫిలిప్పీల పత్రిక, కొరింథీల పత్రిక ఎక్కువ అన్య దేశాల్లో సువార్త చేసినట్టుగా మనం చూస్తాం. అయితే అలాంటి సౌలు గారు పౌలుగా మారక ముందు సౌలు గారు ఆయన ఒక పరిసయుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పరిసయుడుగా ఉన్నాడు. తన తల్లి ఎంత ప్రార్థన చేస్తే పుట్టాడో షవూల్ అనే పేరు పెట్టుకుంది. ఈ సౌలు గారు చేస్తూ ఉన్న పని ఏంటయ్యా అంటే ఎక్కడైతే క్రైస్తవులు కనిపిస్తూ ఉన్నారో వారిని బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టుగా జీవించాడు. ఎలా జీవించాడు? ప్రాణాధారమైనట్టుగా జీవించాడు. సౌలు గారిని నిజంగా మీరు గమనిస్తే గొప్ప విద్యావంతుడు, బాగా చదువుకున్నవాడు. సౌలు గారు చదివినన్ని పుస్తకాలు ఇంకెవరూ చదవలే. కానీ సౌలు గారేంటి దాడులు చేస్తూ ఉన్నాడు, సౌలు గారేంటి హత్యలు చేస్తూ ఉన్నాడు.
చాలామంది ఏం చెప్తారు, చదువుకుంటే జ్ఞానం వస్తుందని చెప్తారు. మరి సౌలు గారికి జ్ఞానం రావాలి కదా, హత్య చేయకూడదు కదా, దాడులు చేయకూడదు కదా. బహుశా చదువుకున్న మూర్ఖుడేమో, చదువుకొని కూడా బుర్రలేని వాడేమో. మనం ఏం చెప్తాం తెలుసా, బాగా చదువుకుంటే మంచి జ్ఞానం వస్తుందంట, బాగా చదువుకుంటే మంచోళ్ళు అయిపోతారంట. పెళ్లి సంబంధాలు చూసుకునేటప్పుడు కూడా బాగా చదివాడా అంటాం కదా. ఏం చదువుకున్నాడు? చదువు వల్ల జ్ఞానం వస్తుంది, చదువు వల్ల మంచితనం వస్తుంది అనుకుంటాం మనం. కానీ సౌలు గారు బాగా చదివిన వాడైనప్పటికీ, సౌలు గారు చదివినన్ని పుస్తకాలు ఇప్పటివరకు ఎవరు చదవలేదంట చరిత్రలో. అన్ని పుస్తకాలు చదివాడంట సౌలు గారు. సౌలు గారు చదివి పుస్తకాలన్నీ పక్కన పాడేస్తే ఆయన కొత్త పుస్తకాలు తెచ్చి ఇవ్వడానికి తడబడేవారంట చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. అన్ని పుస్తకాలు చదివాడంట, అంత జ్ఞానవంతుడు, విద్యావంతుడు. కానీ ఏం చేస్తా ఉన్నాడంట, చంపడము ప్రాణాధారమైనట్టు. ఇంగ్లీష్లో అయితే ఎలా ఉంటుంది, బ్రీతింగ్ థ్రెట్స్ అని, అంటే ఊపిరిలోంచి కూడా చావు పలుకుతుందంట. ఊపిరిలోంచి కూడా చావు తన ప్రతి పనిలో చావు పలుకుతుంది. తన దారికి అడ్డొచ్చిన వారిని ప్రతి ఒక్కరిని చంపాలనుకున్నాడు సౌలు గారు. క్రైస్తవుడు అనే మాట వినిపిస్తే చాలు చంపేయాలి. అది కూడా ఏమని అక్కడ ఏమని చూడండి, హత్య చేయుటకు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని మరీ చంపుతున్నాడంట. ప్రధాన యాజకుడు సమాజ మందిరానికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని మరీ చంపుతున్నాడంట. ఊరికనే చంపట్లేదు, పర్మిషన్ తీసుకొని మరీ చదువుతున్నాడు. 2వ వచనం చదువుదామా. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను, ఈ మార్గంలో ఉన్న పురుషుల్ని స్త్రీల్ని చంపాలనుకున్నాడంట. ఏ మార్గంలో ఉన్న పురుషుల్ని స్త్రీల్ని? క్రైస్తవ మార్గంలో ఉన్న పురుషుల్ని స్త్రీల్ని, క్రీస్తు అని బండ ఎత్తుకున్న పురుషుల్ని స్త్రీల్ని. ఆ రోజుల్లోనే వాళ్ళకి తెలుసు క్రైస్తవ్యం అంటే మతం కాదు, అదొక మార్గం అని వాళ్ళకి తెలుసు. ఆ మార్గాన్ని ఎవరు ఎంచుకున్నారో వాళ్ళని చంపాలనుకున్నాడంట. చాలామందికి మనకి అడ్డేంటో తెలుసా, ఇతరులకి మనకి అడ్డేంటి తెలుసా? యేసుక్రీస్తే. ఇక్కడ పౌలు గారికి ఎదురుగా ఉన్న క్రైస్తవులకు అడ్డేంటి తెలుసా? యేసుక్రీస్తే. మీరు కావాలంటే ఎక్కడన్నా రెంట్కి ఇల్లుంటే ఇల్లు అడగండి, రెంట్కి ఇస్తానంటే ఇస్తాము, రెంట్ చెప్తారు, అన్నీ అడుగుతాము. చివర్లో మీరు క్రైస్తవులా అంటారు. అదే అడ్డు మనకి. అదే క్రైస్తవుడు అంటే చాలు రెంట్కి ఇవ్వరు, క్రైస్తవుడు అంటే చాలు అద్దెలకు దొరకవు, క్రైస్తవుడు అంటే చాలు వ్యాపారానికి రారు. క్రీస్తే మనకి అడ్డు. ఆ రోజుల్లో కూడా సౌలు గారికి ఉన్న అడ్డేంటయ్యా అంటే క్రీస్తే అడ్డు. ఆ ఎదురుగున్న వాళ్ళు క్రీస్తుని నమ్ముకున్నారు, మనము ద్వేషించాలి. వేరే కారణాలు ఏమీ లేవు, ఆయన నామమును బట్టి ద్వేషం. ఆ మార్గములో ఉన్న పురుషులేమి స్త్రీలేమి వాళ్ళందరినీ పట్టుకొని యెరూషలేముకు తీసుకొచ్చి యెరూషలేములో చంపేవారంట. ఇప్పుడు సౌలు గారు చేస్తా ఉన్న పని ఏంటయ్యా అంటే, యెరూషలేము నుంచి దూరంగా దమస్కులో ఒక పట్టణము, దమస్కు అనే ఒక పట్టణం ఉంది. ఆ దమస్కులో కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. ఆ క్రైస్తవుల్ని చెరపట్టుకొని వాళ్ళని తీసుకొచ్చి నేను యెరూషలేములో నేను చంపేస్తాను అనుకున్నాడు సౌలు గారు. దానికి పర్మిషన్ ప్రధాన యాజకుడి దగ్గర అడిగాడు. ప్రధాన యాజకుడు సంతకం పెట్టి ఇచ్చాడు. ఎవరు ప్రధాన యాజకుడు? కయప. సంతకం పెట్టి ఇచ్చాడు. ఇప్పుడు సౌలు గారు మార్గంలో వెళ్తా ఉన్నాడు. చూడండి 3వ వచనం చూద్దాం ఒకసారి. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరికి వెళ్ళాడంట. యెరూషలేము నుంచి దమస్కుకి వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి చూద్దాం ఒకసారి. మ్యాప్, ఫస్ట్ మ్యాప్ డిస్ప్లే చేయండి ఒకసారి. ఫస్ట్ మ్యాప్ డిస్ప్లే చేయండి. ఈ బ్లూ లైట్స్ కట్టేస్తే తొందరగా కనిపిస్తుంది. యెరూషలేము నుంచి దమస్కుకు వెళ్ళే మార్గం కనిపించిందా? ఫస్ట్ మ్యాప్ డిస్ప్లే చేయండి. చూడండి, ఇక్కడ ఎక్కడో యెరూషలేము ఉంది, దమస్కు మార్గం ఇక్కడ ఉంది. ఇక్కడ యెరూషలేము ఉంది, దమస్కు మార్గం ఇక్కడ ఉంది, సిరియా ప్రాంతంలో ఉంది. దాదాపు 210 మైళ్ళు. ఎంత? బహుశా 350 కిలోమీటర్లు అయి ఉండొచ్చు. నెక్స్ట్ మ్యాప్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ మ్యాప్ చూడండి. నెక్స్ట్ మ్యాప్ డిస్ప్లే చేయండి. చూడండి, ఇప్పుడున్న మ్యాప్ అన్నమాట ఇది. ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేశాడు. ఇక్కడ మీకు ఒక మాట ఉంటుంది చూడండి, 4 గంటల 45 నిమిషాలు ప్రయాణం అంట కారులో. 4 గంటల 45 నిమిషాల ప్రయాణం. ఆ రోజుల్లో కార్లు ఉన్నాయా? ఎలా వెళ్ళుంటాడు? గుర్రం మీద వెళ్ళుంటాడు, గాడిద మీద వెళ్ళుంటాడు, లేదా నడుచుకుంటూ కూడా వెళ్ళుంటాడు గ్యాంగ్ వేసుకొని.
ఎన్ని దినాలు ప్రయాణం చేస్తుంటాడు? ఎన్నో దినాలు ప్రయాణం చేస్తుంటాడు. అంటే ఎంత ఆరాటం చూడండి సౌలు గారికి, నేను ఎట్లా అయినా అంత దూరం వెళ్ళైనా చంపాలి. మనకి ఇంటి పక్కన ఉన్న చర్చికి వెళ్ళడానికి కూడా మనకి బద్ధకం. పొద్దున్నే చర్చ్ సర్వీస్ అంటే లెగడానికి బద్ధకం. ఆయన చూడండి ఎంత ప్యాషనెట్గా ఉన్నాడో, నేను ఎలా అయినా చంపాలి అతన్ని, నేను ఎలా అయినా చంపాలి అతన్ని. 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే నేను నడుచుకుంటూ వెళ్ళైనా చంపేసి వస్తా. ఎంత ప్యాషనెట్గా ఉన్నాడు చూడండి అతను. చాలామంది హైందవ సోదరులను చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. కార్తీక మాసం చలికాలములో పొద్దున్నే 4 గంటలు లేచి చలినీళ్ళతో స్నానం చేస్తారు. వాళ్ళు మాల వేసుకొని నిష్టగా నిలబడతారు. మనము చెప్పండి, మన పైన ఫ్యాన్ లేదనుకోండి చర్చిలో, పాస్టర్ గారిని పిచ్చి తిట్టుడు తిడతామా? జరుగుతున్నాయా మన కళ్ళ ముందే? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మణిపూర్కి మేము మిషన్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ వేడి నీళ్ళు లేవు, ఫుల్ చలినీళ్ళే చేయమన్నారు. నాకు మనసులో, అరే నేను పాస్టర్ని, నువ్వు నాకు చలినీళ్ళు ఇస్తావా నాకు మనసులో. కానీ దేవుడు గద్దిస్తా ఉన్నాడు, వెళ్ళు చలినీళ్ళు చేయి, తగ్గింపు స్వభావము నేర్పించాడు దేవుడు అక్కడ. చూడండి ఎంత ప్యాషనెట్గా, ఎంత కసిగా వెళ్తా ఉన్నాడు చంపడానికి. మరి ఎందుకు మనలో ఆ కసి లోపిస్తూ ఉంది? చూడండి, సంక్రాంతి రాగానే వెళ్ళిపోయారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. ఏమైంది ఆ ప్యాషన్? సౌలుకున్న ప్యాషన్. దేవుడు నిజంగా ఎవరిని ఎన్నుకుంటాడు తెలుసా? అలాంటి ప్యాషన్ ఉన్న వాళ్ళని మాత్రమే దేవుడు అనుకుంటాడు. హల్లెలూయా. ఒక మాట ఉంటుంది, ఇంపాసిబుల్ థింగ్స్ అంటే అసాధారణమైన విషయాలు జరిగించుకోవడం కోసము దేవుడు అసాధారణమైన వ్యక్తులను మాత్రమే ఎన్నుకుంటాడంట. సౌలు అలాంటి అసాధారణమైన వ్యక్తి. చూడండి 3వ వచనం చూడండి. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు మార్గమునకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. దమస్కు మార్గాన ప్రయాణం చేస్తా ఉన్నాడంట. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సడన్గా నేల మీద పడ్డాడు. గుర్రం మీద నుంచి పడ్డాడో మనకు తెలియదు, గాడిద మీద నుంచి పడ్డాడో మనకు తెలియదు, నడుచుకుంటా వెళ్ళేటప్పుడు పడ్డాడో మనకు తెలియదు. చాలామంది బొమ్మలు గీసేవారు సౌల్ని గీసేటప్పుడు గుర్రం మీద వెళ్తున్నాడు పడిపోయాడు. ఇక్కడైతే లేదు, ఆయన గుర్రం మీద వెళ్ళినట్టుగా కింద పడ్డాడు. తర్వాత కాలంలో 23వ అధ్యాయం మనం చదివినప్పుడు సౌలు గారు అగ్రిప్ప అనే రాజుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, సూర్యుని మిట్ట మధ్యాహ్నము నేను దమస్కులో వెళ్తా ఉండగా సూర్యుని కంటే గొప్ప వెలుగు నేను చూశానంటాడు. ఏంటది? సూర్యుని కంటే గొప్ప వెలుగుని, రాత్రి కనిపించిన వెలుగు కాదది, మిట్ట మధ్యాహ్నము సూర్యుని కంటే గొప్ప వెలుగు నేను చూశానంటాడు. ఆ వెలుగుని చూసిన సౌలు కింద పడిపోయాడు. కింద పడిపోయిన వెంటనే ఒక స్వరం వినిపిస్తూ ఉంది. చెప్పండి, సౌలా. నాతో పాటు చెప్పండి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. ఎవరంటా ఉన్నారు సౌలుతోటి ఈ మాట? స్వయంగా యేసుక్రీస్తే అంటా ఉన్నాడు. సౌలు గారితో ఏమంటున్నాడు తెలుసా? కింద పడిపోయిన సౌలు గారితో, సౌలా నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నావు? నిజంగా సౌలు దమస్కు మార్గానికి వెళ్ళడానికి ఎవరిని హింసించడానికి? మరి దేవుడేంటి నన్ను హింసిస్తున్నావు అంటున్నాడు? ఆయన క్రైస్తవుల్ని హింసిస్తుంటే దేవుడేంటి నన్ను హింసిస్తున్నావు అంటున్నాడు? ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము. అందరు తీస్తే కలిసి చదువుదామా గట్టిగా? క్రీస్తు సంఘమునకు శిరస్సై ఎలా ఉన్నాడంట? క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. క్రీస్తు ఎలా ఉన్నాడు? సంఘానికి శిరస్సు అంటే కిరీటం కాదు, తల. ఇప్పుడు ఈ తల ఎవరు? మిగతా బాడీ అంతా ఎవరు? సంఘము అనండి. శిరస్సు ఎవరు? తల మీద చేయబెట్టండి. క్రీస్తు అనండి.
మిగతా బాడీ అంతా ఎవరు? సంఘము. ఇక్కడ దెబ్బ కొడితే ఇక్కడ కొట్టినట్టే, ఇక్కడ దెబ్బ కొడితే ఇక్కడ కొట్టినట్టే, ఇక్కడ దెబ్బ కొడితే ఇక్కడ కొట్టినట్టే. చాలా పర్సనల్గా తీసుకున్నాడు ఆయన ఆ విషయాన్ని, చాలా పర్సనల్గా తీసుకున్నాడు యేసుక్రీస్తు విషయాన్ని. ఏమంటాడో తెలుసా? నువ్వు నన్నెందుకు హింసిస్తున్నావు, నువ్వు నా సంఘాన్ని ఎందుకు హింసిస్తున్నావు అనలే, నువ్వు నా పిల్లల్ని ఎందుకు హింసిస్తున్నావు అనలే, నువ్వు నా క్రైస్తవులు ఎందుకు హింసిస్తున్నావు అనలే. ఏమన్నా తెలుసా? నువ్వు నన్నెందుకు హింసిస్తున్నావు. క్రైస్తవుల్ని హింసిస్తున్నామా? పాస్టర్ని తిడుతున్నామా? ఎదురిస్తున్నామా? బూతులు తిడుతున్నామా? ఎవరిని హింసిస్తున్నట్టు? క్రీస్తునే హింసిస్తున్నట్టు. నీవేళ నన్ను హింసిస్తా ఉన్నావు అని అడుగుతా. తర్వాత వచనం చూద్దామా? ప్రభువా నీవెవడివని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీకు ఏమి చేయవలెననో అది నీకు తెలుపబడవలెనని చెప్పాను. యేసుక్రీస్తు ఏమన్నాడంట? ఎవరు మీరు? అక్కడ ప్రభువా అంటా ఉన్నాడు సౌలు కదా. ప్రభువా నీవెవడివి అని అడుగుతా ఉన్నాడు. ప్రభువా అనే మాటకు అర్థం ఏంటి? దేవుడే కదా. కానీ సౌలు గారు దేవుడిగా ఇంకా గుర్తించలేదు ఆయనని, దేవుడిగా ఇంకా గుర్తించలేదు. ప్రభువా అని ఎలాగన్నాడంటే, ఒక రాజుని ప్రభు అని ఎలా అంటామో అలాగే ప్రభు అసలు ఎవరు నువ్వు ఎవడివి అని అడిగాడు. అడిగిన తర్వాత ఆయన, నేనే యేసుక్రీస్తుని, నువ్వు హింసిస్తున్న యేసుక్రీస్తుని, నేనే దేవుణ్ణి అని చెప్పిన తర్వాత సౌలు గారికి అర్థమైంది, ఓహో ఈయన దేవుడు అనమాట అనే విషయం అర్థమైంది. తర్వాత సౌలు గారికి ఒక టాస్క్ ఆయన చెప్పాడు, ఒక టాస్క్ ఇస్తా ఉన్నాడు. చూడండి ఏంటా టాస్క్? లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలపబడునని. చాలా అద్భుతంగా ఉంది కదా సౌలు గారి స్టోరీ. ఇప్పుడు మీ స్టోరీ చెప్పండి, మీరు దేవుళ్ళలోకి ఎట్లొచ్చారు? మీరు దేవుళ్ళలోకి ఎట్లొచ్చారు చెప్పండి స్టోరీ మీది. నువ్వు చెప్పినానా? మీ పెద్దమ్మ వాళ్ళ ద్వారా తెలుసుకున్నావు కదా, తల్లి శిరీష. ఇంటి పక్కన చర్చ్ ఉంటే తెలుసుకున్నావు కదా. సల్మా ఎలా తెలుసుకున్నావు? వాక్యం ద్వారా తెలుసుకున్నావు కదా. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ఉంటుంది కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. మా తెలిసిన అబ్బాయి ఒక అబ్బాయి ఉంటాడు, అతనికి రాత్రి కలలో సిలువ కనపడేదంట. నిష్ఠ బ్రాహ్మణులు వాళ్ళు, సిలువ కనపడేదంట. మమ్మీ నాకు రోజు సిలువ కనిపిస్తుంది అని తల్లికి చెప్తే ఇదేంటో అని చెప్పేసి వాళ్ళు చర్చకు రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ కుటుంబం అంతా రక్షించబడ్డారు. ఎవరికి ఎలా దేవుడు కనపడతాడో స్టోరీ తెలియదు. సౌలు గారికి ఎట్లా కనిపించాడు? వెలుగులాగా కనిపించాడు. కనిపించిన వెంటనే సౌలు గారి కింద పడిపోయాడు. నువ్వు ఎవరివి అని అడగడంగానే, నువ్వు హింసిస్తున్న యేసుక్రీస్తుని నేనే అన్నాడు. ఇప్పుడు సౌలు గారికి వెంటనే ఒక మాట చెప్తున్నాడు, నువ్వు నడు, నీతో పని ఉంది పద. ఇప్పటివరకు సౌలు గారు ఏంటి? క్రైస్తవులను చంపేద్దాం అనుకున్నాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? పద, నీతో పని ఉంది పద, నీతో నేను కొన్ని కార్యాలు చేయించుకుంటాను పద అని చెప్పేసి టాస్క్ ఇస్తాను. ముందుకు వెళ్ళి చదువుదాం. చూడండి, లేచి పట్టణంలోనికి వెళ్ళము, అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడి. సౌలుతో పాటు ఇంకొంతమంది ఉన్నారంట, వాళ్ళకు కూడా స్వరం వినిపించింది కానీ ఎవరిని చూడలేకపోయారంట. కానీ ఎవరు చూశారు? అందరికీ కనపడ్డా? నో, వ్యక్తిగతంగా సౌలుకి మాత్రమే కనిపించాడు. మీ ఇంట్లో అందరికీ కనబడితే మీరు మారు మనసు పొందలే. వ్యక్తిగతంగా దేవుడు నిన్ను దర్శించాడు కాబట్టి నువ్వు మారు మనసు. ఒకవేళ నువ్వు పుట్టుక క్రైస్తవుడు అయినా సరే, వ్యక్తిగతంగా యేసుక్రీస్తు నిన్ను దర్శించాడు కాబట్టి నువ్వు మారు మనసు పొందావు. అలాగా సౌలు గారి విషయంలో వ్యక్తిగతంగా దేవుడు సౌలు గారిని దర్శించాడు కాబట్టి ఆయన మారు మనసు పొందాడు. తర్వాత వచనం చదువుదాం. లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనక ఉండేను. ఏం పోయిందంట సౌలు గారికి? చూపు పోయింది. ఎన్ని రోజులు? 3 రోజులు. 3 రోజులు ఏం తినలేదంట పాపం, ఏం తినలేదంట. కత్తి పట్టుకొని వచ్చాడు చంపేద్దామని, మొత్తం రోషంగా వచ్చాడు. దేవుడు ఏం చేశాడు? గుడ్డోని చేసి పడేశాడు. ఇప్పుడు సౌలు గారి పరిస్థితి ఆలోచించండి. ఇట్లా తిరుగుతున్నాడు పాపం.
చాలా బలంగా వచ్చాడు, బలవంతుడిగా వచ్చాడు. కానీ దేవుడు ఏం చేశాడు? బలహీనుడిగా చేశాడు. చాలా శక్తివంతంగా వచ్చాడు, కానీ దేవుడు ఏం చేశాడు? శక్తిహీనుడిగా చేశాడు. చాలా ధైర్యవంతుడుగా వచ్చాడు, కానీ దేవుడు ఏం చేశాడు? ధైర్యహీనుడిగా చేశాడు, ధైర్యము లేనివాడిగా చేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఎప్పుడు కార్యం చేస్తాడు తెలుసా? నువ్వు బలంగా ఉన్నప్పుడు, నువ్వు శక్తివంతుడుగా ఉన్నప్పుడు, నువ్వు గొప్పగా ఉన్నప్పుడు కాదు. ఫస్ట్ నిన్ను నేల మీదకి తీసుకొస్తాడు దేవుడు. హల్లెలూయా. ఫస్ట్ నిన్ను జీరో చేస్తాడు దేవుడు. ఫస్ట్ నిన్ను జీరో చేస్తాడు దేవుడు. దాని తర్వాత ఆ పక్కన ఆయన నెంబర్లు వేసుకుంటూ వెళ్తాడు. దాని తర్వాత ఆయన పక్కన నెంబర్లు వేసుకుంటూ వెళ్తాడు. సౌలు ఇప్పుడు వరకు గొప్ప విద్యావంతుడు, ఒక గొప్ప జ్ఞాని, ఒక గొప్ప ధైర్యవంతుడు. బహుశా సౌలు గారిని ఆ రోజు చూసి చాలామంది కుర్రోళ్ళు ఇన్స్పైర్ అయ్యారేమో. వా, సౌలు గారు గుర్రం మీద వెళ్తుంటే అనుకున్నారేమో ఆ రోజు. సౌలు గారు జుట్టు ఇలా అంటే అనుకున్నారేమో ఆ రోజు. కానీ అలాంటి సౌలుని నేల మీదకి తీసుకొచ్చాడు దేవుడు. గుడ్డివాడు. ఇంకా ముందుకు వెళ్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది సౌలు గారి జీవితం. ఎంత నలిగిపోయింది. ఈ అధ్యాయంలోనే మనకు కనిపిస్తుంది సౌలు గారి జీవితం. నేల మీదకి తీసుకొచ్చాడు, గుడ్డివాడిగా చేశాడు. తిండి లేకుండా 3 రోజులు ఉంచాడు దేవుడు. ఉపవాసం ఉంచాడు. బహుశా సౌలు గారు అంతకుముందు ఎన్ని రోజులు ఉపవాసం చేశాడో మనకు తెలియదు. కానీ దేవుడు ఆ స్థితికి సౌలుని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు సౌలుని దేవుడు ఎలా వాడుకోవాలనుకుంటున్నాడో చూడండి ఒకసారి. 10వ వచనం చూద్దాం. దమస్కులో అననీయ అను ఒక మనిషి శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అతన్ని పిలవగా చదవండి. నీవు లేచి వీధికి వెళ్ళి యూదాను అని ఇంట తార్సు వాడైన సౌలు అనువాడొకడు విచారించుము. అతడు ఏం చేస్తున్నాడు సౌలు? అక్కడ ఏం చేయడానికి వచ్చాడు సౌలు? సౌలు ఏం చేస్తా ఉన్నాడు? మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడేమో బహుశా. గుడ్డోడు అయిపోయాడు, 3 రోజులు భోజనం చేయలేదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? మోకాళ్ళ మీదకి వచ్చాడు సౌలు గారు. బహుశా వంశీ దేవునిలోకి రాకముందు అనుకున్నాడు, నేనే వైజాగ్ మొత్తం నాదే అనుకున్నాడేమో వంశీ. అడగండి వంశీ సాక్ష్యం ఎప్పుడైనా. వైజాగ్లో వంశీ తెలియని వాళ్ళు లేరు. అడగండి సాక్ష్యం ఎప్పుడైనా. నిక్ నేమ్ ఏంటన్నా అనేది మున్నా అంటే వైజాగ్లో తెలియని వాళ్ళు లేరు. మంచి రౌడీజం చేసేవాడు. ఇప్పుడు మోకాళ్ళ మీదకి తీసుకొని వచ్చాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు వాడుకుంటా ఉన్నాడు వంశీని. కమ్యూనిస్ట్ పార్టీ, నేను 18 ఇయర్స్కే నేను నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి సభ్యత్వం తీసుకొని కాలేజీలో ఎన్ని గొడవలు చేసేవాడిని అంటే జేబులో నకల్ డస్టర్ ఒకటి ఉండేది, దాంతో కొట్టేవాడిని ఒక్కొక్కడిని. అతిశయోక్తి కాదు, నేను కొట్టినోడు ఇప్పుడు ఒకడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అట్లాంటి వాడిని నేల మీదకి తీసుకొస్తాడు దేవుడు. మోకాళ్ళ మీదకి తీసుకొస్తాడు దేవుడు. ఎంతోమంది రౌడీలను మార్చుకున్నాడు దేవుడు. ఎంతోమంది ఫ్యాక్షనిస్టులను మార్చుకున్నాడు దేవుడు. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళని మార్చుకున్నాడు దేవుడు. చూడండి సౌలు ఏం చేస్తానంట? అక్కడ ప్రార్థన చేస్తానంట. ఇప్పుడు దేవుడు అనన్యాకి దర్శనంలోకి వచ్చాడు. ఏమంటాడో తెలుసా? అనన్య, అక్కడ యూదా అనే వారి ఇంట్లో తార్సుకు చెందిన సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అక్కడికి వెళ్ళు, అతను ప్రార్థన చేస్తున్నాడు అని చెప్తున్నాడంట. తర్వాత వచ్చిన చూద్దామా. లోపలికి వచ్చి చెప్పాను. అందుకు అనన్య, ప్రభు, అందరు చదవాలి, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వల్ల. అనన్య గారికి ఒక డౌట్ వచ్చింది. అనన్య గారు దేవుడిని ఏమాడుతా ఉన్నాడు తెలుసా? ప్రభువా, ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నావు నన్ను? సౌలు దగ్గరికి. సౌలు ఎవరు? నిన్నటి వరకు, ఇందాకటి వరకు సౌలు ఏం చేశాడు? మమ్మల్ని చంపడానికే వచ్చాడు కదా ఆయన. మమ్మల్ని చంపడానికి దమస్కుకు వస్తా ఉన్నాడు సౌలు గారు. ఆయన దగ్గరికి వెళ్ళమంటావు ఏంటి ప్రభువా? దేవుని కార్యాలు ఎంత విచిత్రంగా ఉంటాయి తెలుసా? ఒక్కోసారి నేను ఏమనుకుంటానంటే, మీటింగ్కి వెళ్తాను, మీటింగ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కానుకియ్యరు, ఇంటికి వచ్చేస్తాను. ప్రభు ఇంకొకసారి ఎప్పుడు నేను మీటింగ్కి వెళ్ళరు. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు
ప్రభువా వెళ్ళాలా వద్దా? వెళ్ళు అంటాడు. వెళ్తాం. డబ్బులకే అంత ఆశ మనకి, డబ్బులకే అంత ఆశ మనకి. చూడండి అననీయ ఏమంటాడు తెలుసా? ప్రభువా నన్ను చంపాలని వస్తున్న వాడి దగ్గరికి నేను వెళ్ళాలా? దేవుడు ఏమంటాడు తెలుసా? వెళ్ళు, నీకు మాటలు లేవు, నువ్వు సైలెంట్గా సౌలు దగ్గరికి వెళ్ళు. ఎంతమంది మీతో దెబ్బలాడోళ్ళని చుట్టాల దగ్గరికి మళ్ళీ మీరు వెళ్ళారు చెప్పండి? వెళ్ళామా? మీ చుట్టాలు మీతో దెబ్బలాడి ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళామా? ప్రభు వెళ్ళమన్నాడు అనుకోండి, వెళ్తామా? నీకు తెలియదు ప్రభువా, పెద్ద ఎదవాడు అంటాం. నీకేం తెలుసు ప్రభువా దాని గురించి, నా గురించి ఎన్ని మాటలు అనిందో నీకేం తెలుసు ప్రభువా అంటాం. దేవుడు ఏమంటాడు తెలుసా? వెళ్ళు అంట. వెళ్ళాలి. వెళ్ళాడు. చూడండి అనన్య తర్వాత వచ్చిన చూద్దాం. బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. అందుకు ప్రభువు సాధనమై ఉన్నాడంట. దేవుడు సౌలు జీవితంలో ఒక ప్రణాళిక గీసేస్తాడు, ఆల్రెడీ ఒక స్కెచ్ చేసేస్తాడు. ఏమంటున్నాడు తెలుసా? అన్యజనుల ఎదుట, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనము అంటే పాత్ర, నేను ఏర్పాటు చేసుకున్న పాత్ర అయి ఉన్నాడు. సౌలు నేను ఎట్లా వాడుకోబోతా ఉన్నానో నువ్వు వెళ్ళి సౌలుకు వివరించు అని చెప్తా ఉన్నాడు. ముందుకు వెళ్ళి చదువుదాం. నా నామము కొరకు చూపుదునని అతనితో చెప్పాను. అనన్య వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సహోదరుడా, చూడండి అనన్య లోపలికి వెళ్ళిన తర్వాత సౌలుని ఏమంటా ఉన్నాడు? ఏమన్నాడు? బ్రదర్ అయిపోయాడు అప్పుడే. సహోదరుడా అని సౌలు మీద చేతులుంచి ప్రార్థన చేశాడో, లేదా సౌలు మీద చేతులుంచి అభిషేకించే ప్రయత్నం చేశాడో. ఎక్కడ నుంచి పరిచర్య వస్తుందో మనకు తెలియదు. దేవుడు ఎవరిని వాడుకుంటాడో మనకు తెలియదు. సువార్త ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. ఎవరి ద్వారా వచ్చిందో మనకు తెలియదు. అమెరికా దేశంలో ఎడ్వర్డ్ కింబెల్ అనే ఒక చెప్పులు కుట్టే ఆయన ఉన్నాడు. ఆయన చెప్పులు కుడతాడు, సండే రోజు సండే స్కూల్ కూడా చెప్తాడు. ఎడ్వర్డ్ కింబెల్ ఆయన పేరు. ఆయన సండే స్కూల్ చెప్తా ఉంటే అందులో సండే స్కూల్ స్టూడెంట్ ఎవరయ్యా అంటే డిఎల్ మూడీ గారు, ఎడ్వర్డ్ కింబెల్ గారు చెప్పిన పరిచర్య లేదా ఆయన చెప్పిన సువార్త విని డిఎల్ మూడీ గారు రక్షణ పొందారు. తర్వాత డిఎల్ మూడీ గారు అమెరికా దేశంలో అతిపెద్ద సువార్థికుడు అయ్యాడు. డిఎల్ మూడీ గారు సువార్త ఎవరు చెప్పారు? చెప్పులు కుట్టి ఆయన, సండే స్కూల్ టీచర్. డిఎల్ మూడీ గారికి సువార్త చెప్పి డిఎల్ మూడీ గారు వెళ్ళి సంఘం స్థాపించి ఆయన చర్చ్ పెడితే ఆ చర్చిలోంచి ఒక వ్యక్తి లేచాడు. అతని పేరు ఎఫ్బి మేయర్. ఆయన డిఎల్ మూడీ గారి కంటే ఇంకా గొప్ప సువార్థికుడు అమెరికా దేశంలో. ఎక్కడ మొదలైంది? చెప్పులు కుట్టే ఎడ్వర్డ్ దగ్గర మొదలైంది. ఎడ్వర్డ్ గారు సువార్త చెప్తే ఎవరు మారారు? డిఎల్ మూడీ. డిఎల్ మూడీ సువార్త చెప్తే ఎవరు మారారు? ఎఫ్బి మేయర్ గారు మారారు. ఎఫ్బి మేయర్ గారు సువార్త చెప్తే విల్బర్ అనే వ్యక్తి మారాడు. ఎవరు మారాడు? విల్బర్ అనే వ్యక్తి ఆ రోజుల్లో వైఎంసీఏకి డైరెక్టర్గా ఉన్నాడు. యంగ్ మెన్ క్రిస్టియన్ అసోసియేషన్కి డైరెక్టర్గా ఉన్నాడు. విల్బర్ గారు సువార్త చెప్తే బిల్లీ సండే అనే వ్యక్తి మారాడు. చూడండి, కనెక్షన్ అర్థమవుతుందా? బిల్లీ సండే గారికి బాగా క్రైస్తవ వ్యాపారవేత్తలతో కనెక్షన్స్ ఎక్కువ అంట. బిల్లీ సండే గారు వెళ్ళి క్రైస్తవ వ్యాపారవేత్తలకు ఎక్కువ మాట్లాడుతూ వాళ్ళతో ఎక్కువగా చర్చలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని ఒప్పించి మనం ఒక మీటింగ్ పెడదాము, ఒక పెద్ద మీటింగ్ పెడదాము అని చెప్పేసి చెప్తే క్రైస్తవ వ్యాపారవేత్తలందరూ డబ్బులు ఇచ్చి సరే పెడదామని చెప్పేసి మీటింగ్ పెడితే ఆ మీటింగ్లోకి ఒక ఆయన వచ్చాడంట. ఆయనే బిల్లీ గ్రహం గారు. సువార్త ఎక్కడ మొదలైంది?
అక్కడ ఎక్కడికి వచ్చింది? బిల్లీ గ్రహం గారి దగ్గరకు వచ్చింది. బిల్లీ గ్రహం గారు ఎన్ని లక్షల ఆత్మలు సంపాదించాడు? దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా కోరిక ఈ సంఘంలోంచి ఒక డిఎల్ మోడీ లేచును గాక. గట్టిగా చెప్పాలి. సౌలుని వాడుకున్నాడు దేవుడు, ఒకే ఒక్క సౌలుని వాడుకున్నాడు. కానీ సౌలు ఎన్ని లక్షల ఆత్మలు కట్టాడు ఆ తర్వాత, ఎన్ని సంఘాలు కట్టాడు ఆ తర్వాత సౌలు గారు. ఒక వ్యక్తే దేవుడికి కావాల్సింది, ఒక వ్యక్తే. ఆ వ్యక్తి ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఆ ఒక్క వ్యక్తిగా నువ్వు ఉన్నావా లేదా అనేది ప్రశ్న దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఒక్క వ్యక్తిగా నువ్వు ఉన్నావా లేదా అనేది ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ముందుకు వెళ్దాం. అప్పుడే పొరల వంటి విరాలగా లేచి బాప్తిస్మము పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొని కళ్ళు తెరవంగానే ఆయన చేసిన పని ఏంటి? ఏం తీసుకున్నాడు? ముందు అన్నం తిన్నాడా, బాప్తిసం తీసుకున్నాడా? బాప్తిసం తీసుకున్నాడు. ఆత్మకి కావాల్సిన రక్షణ ముందు ఎంచుకున్నాడు. చాలామంది అని అడుగుతూ ఉంటా, తమ్ముడు బాప్తిసం తీసుకున్నావా అంటే, అన్న యేసుక్రీస్తు నాకు తెలుసు, కానీ ఈ ఒక్క సంవత్సరం అన్న, నెక్స్ట్ ఇయర్. ఎప్పుడంట? నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా తీసుకుంటానన్న. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అడిగితే, అన్న ఈ ఒక్క 6 నెలలు అన్న. ఎందుకు తమ్ముడు ఈ గ్యాప్ అంతా? ఎందుకంటే ఒక హిందూ అమ్మాయిని లవ్ చేస్తానన్న, అది వర్కౌట్ అవుద్దో లేదో చూసి దాని తర్వాత తీసుకుంటానన్న. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కన్నులు తెరవంగానే సౌలు గారు బాప్తిసం తీసుకున్నాడంట ఫస్ట్. తర్వాత భోజనం చేశాడంట. తర్వాత వచనం చదువుదాం, 19వ వచనం. పిమ్మట శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనం చేసిన వాడు ఇతడే కదా. చెప్పుకొనిరి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. ఆయన ఇప్పుడు సమాజ మందిరంలోకి వెళ్ళిపోయాడంట. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏ సమాజ మందిరాల్లోకి అయితే శిష్యులు వెళ్ళి సువార్త చెప్పడానికి భయపడతా ఉన్నాడో అదే సమాజ మందిరంలోకి సౌలు వెళ్ళిపోయాడంట డైరెక్ట్గా. అప్పటి వరకు శిష్యులు ఏం చేసేవారంటే సమాజ మందిరం చుట్టుపక్కల సువార్త చేసేవారు. ఇప్పుడు దేవుడు ఒక మనిషిని ఏర్పాటు చేశాడు. ఆ మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? సమాజ మందిరంలోకి వెళ్ళిపోయి అక్కడ బోధించడం స్టార్ట్ చేస్తూ ఉన్నాడంట. సౌలు గారు బోధ చేస్తూ ఉంటే అందరూ ఇతనే కదా మనల్ని చంపడానికి వచ్చింది, ఇతనే కదా యెరూషలేములో చాలా మందిని చంపింది అని విభ్రాంతిని ఉందారంట, భయపడ్డారంట. కానీ అక్కడ ఒక మాట చూడండి. అయితే సౌలు మరీ ఎక్కువగా బలపడి, చాలా ఎక్కువగా బలపడ్డాడంట. సౌలు బలపడి అక్కడ సువార్త చేస్తూ వచ్చాడు. 23వ వచనం. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా కాచుకొని చుండిరి గనుక తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతన్ని కిందకి దింపిరి. ఇప్పుడు చూడండి, 22వ వచనం నుంచి 26వ వచనంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 22 నుంచి 26వ వచనం మధ్యలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 3 వచనాలు ఉన్నాయి కదా. ఎన్ని వచనాలు ఉన్నాయి? 3 వచనాలు ఉన్నాయి. ఇప్పుడు సౌలు గారు దమస్కులో ఉన్నాడు. దమస్కులో కొంతమంది చంపాలని చూసినప్పుడు శిష్యులకు ఆ విషయం తెలిసి ఆయన ఒక గంపలో దింపి ఉందా. నెక్స్ట్ ఫోటో చూద్దామా ఒకసారి? ఆ ఫోటో చూడండి, భలే గమ్మత్తుగా ఉంటుంది. నెక్స్ట్ ఫోటో చూద్దాం. ఇది చూడండి ఒకసారి. ఎలా దింపారంట ఆయన్ని? పెద్ద గంపలు ఉండేవంట అప్పట్లో. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ గంపలు వాళ్ళ దగ్గర ఉన్న చెత్తని తీసి గోడ అవతల వేయడానికి వాడతారంట. దేనికి వాడతారు?
చెత్త తీసి బయట వేయడానికి వాడతారు. ఇప్పుడు ఆ గంపలో సౌలు గారిని కిందకి దింపుతూ ఉన్నారు. సౌలు ఎలా వచ్చాడు అసలు దమస్కు ప్రాంతానికి? కత్తి పట్టుకొని ధైర్యంగా, రోషంగా, నేను క్రైస్తవులు వేసేస్తా అనుకున్నాడు. కానీ దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు సౌల్ని? మోకాళ్ళ మీదకి తీసుకొని రావడం మాత్రమే కాదు, చెత్తకు వాడే గంపలు, అంటే మున్సిపాలిటీ వ్యాన్లో తప్పించుకున్నాడు అని అర్థం. మున్సిపాలిటీ వ్యాన్ దగ్గర ఎంత కంపు వస్తుంది చూసారు ఎప్పుడైనా? జిహెచ్ఎంసీ వ్యాన్లు వస్తాయి కదా, ఆ వ్యాన్లో తప్పించుకుంటే ఎలా ఉంటుంది? జ్ఞానవంతుడైన సౌలు, విద్యావంతుడైన సౌలు, సౌల్ని చూస్తే అందరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారంట. ఆ రోజు మన సినిమా హీరోల ఫంక్షన్కి వెళ్తారు చూడండి, కేకలు వేసుకుంటా. ఆ రేంజ్లో ఉన్నాడు సౌలు ఆ రోజు, ఒక హీరో. ఆయనను ఎక్కడ తీసుకొచ్చి తెలుసా? చెత్త వేసే గంపలో దించి కిందకి దింపారంట. అయితే ఇంకో గమ్మత్తైన విషయం ఏంటి తెలుసా? ఇక్కడ ఆయన దమస్కులోంచి 26వ వచనంలో మనకి యెరూషలేము అనే మాట కనిపిస్తుంది. దమస్కు నుంచి యెరూషలేముకి వస్తాడు. ఇక్కడ పారిపోయిన సౌలు, ఇక్కడ చెత్తబుట్టలో దిగి పారిపోయిన సౌలు మళ్ళీ యెరూషలేముకు రావడానికి 3 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా? ఎందుకు 3 సంవత్సరాలు? 4 గంటలేగా కారేసుకొని వెళ్తే, నడుచుకుంటూ వెళ్తే 4-5 రోజులేగా. అంటే అక్కడ ఒక విషయం జరిగింది. ఏంటా విషయం అంటే, గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. సహోదరులారా, కాదని పొందలేదు, బోధింపలేదు కానీ. ఓకే, హింసించి నాశనము చేయొచ్చు గలవాడనై నా స్వజాతీయులలో అనేకుల కంటే యూదుల మతములో చదవండి మీరు వింటిరి, మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు ప్రకటింపవలెనని మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు, నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు కానీ వెంటనే అరేబియా దేశములోనికి ఎక్కడ వెళ్ళాడంట? అరేబియా దేశంలోకి వెళ్ళిపోయాడంటాడు. సౌలు గారు అరేబియా దేశంలోకి వెళ్ళిపోయాడంట. ఇక్కడ సౌలు గారికి ఒక హింస వచ్చింది. ఇటు చూడండి, జాగ్రత్త చూడండి. హింస వస్తే, ఇందాక మ్యాప్ చూద్దాం ఒకసారి, బ్యాక్కి వెళ్ళండి ఒకసారి, ఇంకొంచెం బ్యాక్కి, ఇంకొకటి. ఎగ్జాక్ట్లీ ఇది నబేతియా అనే అరేబియా ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఏంటది? నబేతియా అనండి. నబేతియా అనే అరేబియా ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్న అరేబియా, సౌదీ అరేబియా, అది ఒకటి కాదు, అది వేరు ఇది వేరు. ఆ రోజుల్లో సిరియా వీటన్నిటిని కూడా అరేబియా ప్రాంతాలు, గల్ఫ్ ప్రాంతాలు అనేవాళ్ళు, అది వేరే విషయము. ఆ రోజుల్లో ఉన్న మ్యాప్ ఇది. నబేతియా ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి? దమస్కు నుంచి. ఇదంతా నబేతియా ప్రాంతం. ఇదంతా అసలు సౌలు గారు నబేతియా అనే అరేబియా ప్రాంతానికి ఎందుకు వెళ్ళిపోయాడబ్బా అనేది ఒక లాజిక్ ఉంది, ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ ఉంది, చాలా మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. నెక్స్ట్ మ్యాప్ చూద్దాం. నెక్స్ట్ మ్యాప్ ఇది ఒక నిమిషం. ఇది అర్థమైంది కదా మీకు? ఇదంతా నబేతియా అరేబియా ప్రాంతం. ఈ కలర్లో ఉన్నదంతా ఇది దమస్కు, ఈ కలర్లో ఉన్నదంతా నబేతియా అరేబియా ప్రాంతం. అదంతా అర్థమైంది కదా? అక్కడికే ఎందుకు వెళ్ళాడు, ఎడారి ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడు, లేదా అడవి ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడు అనే విషయానికి ఒక చిన్న డీటెయిల్ ఉంది అక్కడ. నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఇదంతా నబేతియా అరేబియా ప్రాంతము. ఇదంతా నబేతియా అరేబియా ప్రాంతము. ఇక్కడికే ఎందుకు దేవుడు సౌల్ని నడిపించాడయ్యా అంటే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. ఏంటయ్యా అంటే సీనాయి పర్వతము. ఏంటది? జాగ్రత్తగా వినండి. దమస్కులోంచి సౌలు గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నబేతియా అరేబియా ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 3 సంవత్సరాలు ఉన్నాడు. అడవి ప్రాంతము లేదా ఎడారి ప్రాంతము. చాలామంది చరిత్రకారులు చెప్పేది ఏంటి అంటే, సీనాయి పర్వతం దగ్గర ఉన్నాడేమో, ఉంటాడు. ఎందుకు సీనాయి పర్వతం దగ్గరే ఉన్నాడు?
ఎందుకు సీనాయి పర్వతం దగ్గరే ఉన్నాడు? సీనాయి పర్వతానికి ఉన్న విశేషం ఏంటి? ఆలోచన చేయండి ఒకసారి. మోషే ధర్మశాస్త్రాన్ని ఎక్కడిచ్చాడు? సీనాయి పర్వతం దగ్గర ఇచ్చాడు. వేరు క్లాప్స్ కొడదామా ఒకసారి? క్లాప్స్ కొడదామా? జాగ్రత్త వినండి. దమస్కు నుంచి పారిపోయిన వ్యక్తి నబేతి అరేబియా ప్రాంతంలో ఉన్న సీనాయి పర్వతం దగ్గర తలదాచుకుంటూ 3 సంవత్సరాలు ఏం చేశాడు? ఎందుకు ఆ ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది అంటే అక్కడే మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. సౌలు గారు ఎవరు? అసలు సౌలు గారు ఎవరు? నో సరిగా చెప్పాలి. శాస్త్రయా పరిసయుడా? పరిసయుడు. దేనికోసం పాటుపడ్డాడు ఇన్ని రోజులు? ధర్మశాస్త్రం కోసం పాటుపడ్డాడు. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రము ఇవ్వబడిన సీనాయి కొండ దగ్గరకు వచ్చి సౌలు గారు 3 సంవత్సరాలు అక్కడ ఉండి, దీనికోసమే కదా నేను ఇన్ని సంవత్సరాలు పాటుపడ్డాను. దేనికోసం పాటుపడ్డాడు? దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు సౌల్ని? అక్కడికి తీసుకొచ్చాడు సౌల్ని. దేనికోసమైతే వస్త్రాలు చింపుకొని హత్యలు చేయడానికి తెగబడ్డాడో అదే ప్రాంతానికి సౌల్ని తీసుకొని వచ్చి అక్కడ సౌలు పశ్చాత్తాపపడేలాగా చేశాడు దేవుడు. హల్లెలూయా. ఆ నేల మీదకి తీసుకొచ్చాడు. పోయిన వారం ఫ్రైడే బైబిల్ స్టడీలో మనం చదువుకున్నాం కదా, దావీదు ఏ మేడ మీదైతే చూపుల ద్వారా పాపం చేశాడో దావీదు కొడుకు అబ్షాలోము అదే మేడ మీద పాపం చేశాడు. అక్కడికి తీసుకొచ్చాడు దావీదుని. సౌల్ని దేవుడు అక్కడికి తీసుకొచ్చాడు. బహుశా అక్కడ టెంట్ వేసుకున్నాడేమో. టెంట్ వేసుకొని సౌల్ గారు ఒక్కడే అక్కడ టెంట్ వేసుకొని రోజు ప్రార్థన చేస్తూ బాధపడుతున్నాడేమో. మోషే గారు, ఇక్కడి నుంచే కదా నాకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చావు. నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పట్టుకునే కదా నేను ఇన్ని రోజులు పట్టుకొని వేలాడాను కదా. ఈ ధర్మశాస్త్రాన్ని రక్షించడం కోసమే కదా క్రైస్తవుల్ని చంపాను. ఈ ధర్మశాస్త్రాన్ని పరిరక్షించడం కోసమే కదా నేను ఇన్ని రోజులు పాటుపడ్డాను. కానీ ఇదంతా పక్కన పెట్టి నా జీవితంలోకి క్రీస్తు వచ్చాడు. హల్లెలూయా. ఎవరు వచ్చారు జీవితంలోకి? క్రీస్తు వచ్చాడు. 3 సంవత్సరాలు ఉన్నాడంట అక్కడ. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు అక్కడ ఉంది కదా. పిమ్మట దమస్కు పట్టణముకు తిరిగి వచ్చి తిని 18వ వచనం చూద్దామా? గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. అటు పైన 3 సంవత్సరాలు అయిన తర్వాత కేఫాను పరిచయం చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి 15 దినములు ఉంటుంది. ఎవరిని పరిచయం చేసుకోవడానికి వచ్చాడంట? కేఫా అంటే ఎవరు? పేతురు గారిని పరిచయం చేసుకోవడానికి వచ్చాడంట. ఎవరు? సౌలు గారు. చూడండి, ఇప్పుడు ఒక 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. దమస్కులోంచి చెత్తబుట్టలో పారిపోయిన సౌలు గారు 3 సంవత్సరాలు అడవి ప్రాంతంలో ఉంటూ, అరేబియా ప్రాంతంలో ఉంటూ, మరి అక్కడ ఏం చేశాడో మనకు తెలియదు, పశ్చాత్తాపం పొందాడో మనకు తెలియదు. అక్కడుండి ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత ఎవరిని కలవడానికి వచ్చాడంట? పేతురు గారిని కలవడానికి వచ్చాడంట. ఇప్పటి వరకు ఆ పేతురు గారిని చంపడానికే తిరిగాడు. అంతకుముందు వరకు సౌలు గారు ఆ పేతురు లాంటి వాళ్ళని చంపడానికే తిరిగాడు సౌలు గారు. కానీ దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసా? వెళ్ళు, ఆ పేతురు దగ్గరికి వెళ్ళు. ఇక్కడ తీసుకొచ్చాడు. తర్వాత వచ్చిన చదువుదామా? ముందుకు వచ్చేద్దామా? లేదు, ఇక్కడికి వచ్చేసేసాడు. 9వ అధ్యాయము 26వ వచనంలోకి వచ్చేసాయండి. అతడు యెరూషలేములోనికి వచ్చి యత్నము చేసిన కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతడు యెరూషలేములోకి వచ్చి శిష్యులు కలుసుకోవాలనుకున్నాడంట. చాలామంది శిష్యులు కలిసి నేను మారిపోయాను అనుకున్నాడంట. అమెరికా దేశంలో ఆ రోజుల్లో ఒక పెద్ద డ్రగ్ డీలర్ ఉండేవాడు. పెద్ద మాఫియా డాన్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు తెలియదు. నో సౌత్ అమెరికా కాదు, నార్త్ అమెరికాలో ఒక డ్రగ్ డీలర్ ఉండేవాడు, పెద్ద మాఫియా డాన్. అనుకోకుండా ఎవరు సువార్త చెప్పారో తెలియదు, ఆయన రక్షించబడ్డ తర్వాత అన్ని విషయాలు మానేసి ఆదివారం వచ్చి చర్చిలో కూర్చోవడం స్టార్ట్ చేశాడు. ఆయన ఆదివారం ఆ గేటు ఓపెన్ చేసుకొని లోపలికి రాగానే విశ్వాసుల పరిస్థితి ఆలోచించండి ఒకసారి. అందరూ పైకి లేచి ఈడేంది ఇక్కడ. ఆయన అక్కడ కూర్చొని వాక్యం వినేవాడంట. పాస్టర్ గారు భయపడ్డారంట. ఫస్ట్ ఎవరు భయపడ్డారు? పాస్టర్ గారు భయపడ్డారంట. ఈయనేంది ఇక్కడ వచ్చి కూర్చున్నాడు, మనల్ని చంపడానికి వచ్చాడేమో. చూడండి, సౌలు పరిస్థితి అట్లానే ఉంది ఆ రోజు.
సౌలు పరిస్థితి అట్లానే ఉంది. శిష్యుల దగ్గరికి వెళ్ళి చేర్చుకోవాలనుకున్నారు కానీ వాళ్ళు చేర్చుకోలేదంట. ముందు మనం గల్తీల పత్రికలో చదివితే చాలాసార్లు ప్రయత్నము చేసి తిని కానీ వాళ్ళు నన్ను చేర్చుకోలేదు అని ఉంటుంది. చాలాసార్లు ప్రయత్నం చేశాడంట. ఎన్ని ప్రయత్నాలు చేశాడో పాపం సౌలు గారు, చేర్చుకోలేదంట. తర్వాత వచనం చదువుదాం. అయితే బర్నబా అతని దగ్గరికి తీసి అపోస్తుల యొద్దకు తోడుకుని వచ్చి చూచెను బోధించిననియో వారికి వివరముగా. శిష్యులందరూ వద్దనుకున్నారు కానీ ఒక్క శిష్యుడు నిలబడ్డాడు. ఎవరు? బర్నబా గారు ఎప్పుడు కనిపించారు మనకి చివరిసారి గుర్తుందా? 2వ అధ్యాయం చివరిలో కనిపించారు. 2ఆ 3ఆ? 2ఆ 3ఆ? 4వ అధ్యాయం చివరిలో కనిపించారు చూడండి. 4వ అధ్యాయం 36వ వచనం. కుప్రలో లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను, ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడని బర్నబాను పేరు పెట్టి ఉండేది. ఒక మంచి ధనవంతుడు ఉన్నాడంట కుప్రాల్లో. ఆయన భూమి అమ్మి అపోస్తుల బోధకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ ధనవంతుడు ఎవరిని దగ్గర చేర్చుకున్నాడు? సౌలు గారిని దగ్గర చేర్చుకొని శిష్యులందరూ మీరు భయపడొద్దు ఈయన మనోడే అని చెప్పి వాళ్ళకి సంధి చేసి శిష్యుల్లో సౌలు గారిని, బహుశా పేతురు కూడా భయపడ్డాడేమో అప్పుడు. పేతురు ఎట్లా అంటాడు అసలు? పేతురు ఎట్లా అంటాడు? పేతురే పెద్ద రౌడీ. నిజం చెప్పాలంటే ఆయనే భయపడ్డాడంట. నేను రౌడీలకే రౌడీ అనేవాడు పేతురు, ఆయనే భయపడ్డాడంట. చేర్చుకున్నారు. తర్వాత ఏం జరిగింది చూద్దాం, ఫాస్ట్గా చూద్దాం. వచ్చుచూ పోవచ్చు ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాష మాట్లాడి యూదులతో మాట్లాడుచు తర్కించుచు నుండెను. శిష్యుల్లో కలిసిపోయాడు. వాళ్ళతో వస్తూ వెళ్తూ గ్రీకు భాష మాట్లాడే యూదులతోటి తర్కిస్తున్నాడంట. ఈయన కూడా గ్రీకు భాష ఆ ప్రాంతానికి చెందినవాడే. ఈయన కూడా గ్రీకు భాష బాగొచ్చు. దేవుడు చూడండి ఎట్లా వాడుకున్నాడో. వేరే భాష వచ్చే ఒక వ్యక్తిని పట్టుకున్నాడు. అక్కడ తర్కిస్తున్నాడంట వాళ్ళతోటి. ఏం చేస్తున్నాడు? తర్కిస్తున్నాడు. ఇదే సౌలు గారు ఏం చేశారు అంతకుముందు? 8వ అధ్యాయం చివరిలో అనుకుంటా కదా, 8వ అధ్యాయం చివరిలోనా ఎవరు స్టెఫెన్ని చంపినప్పుడు ఏం చేశారు సౌలు గారు? సౌలు అతని చావునకు సమ్మతించను. 7వ అధ్యాయం చివరిలో కనిపిస్తుంది. స్టెఫెన్ను చంపితే సౌలు గారు ఏం చేశారు? సమ్మతించారు. ఇప్పుడు ఈ క్రౌడ్ అంతా స్టెఫెన్ని చంపింది అనుకుందాం. నేను సౌలు గారిని అనుకుందాం. ఈ క్రౌడ్ అంతా స్టెఫెన్ని చంపింది. ఓకే, మీరందరూ చంపినందుకు నేనేం చేశాను? సమ్మతించాను. కానీ ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాక నేను వచ్చి ఏం చేస్తా ఉన్నాను? మీతోటే తర్కం చేస్తాను. మీతోటే ఎవరైతే స్టెఫెన్ను చంపారో వాళ్ళతోటే డిబేట్ చేస్తా ఉన్నాడంట సౌలు గారు. తర్కిస్తున్నాడంట వాళ్ళతోటి. తర్వాత ఏం జరిగింది చూద్దాం. వారు అతని చంప ప్రయత్నము చేసేది కానీ సహోదరులు దీన్ని తెలుసుకొని అతను కైసరియకు తోడుకు వచ్చి తార్సునకు పంపిరి. తార్స్ అంటే ఏ ఊరు? సౌలు గారు సొంతూరు. ఇక విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? శిష్యులందరూ సౌలు గారు పాపం అక్కడ డిబేట్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళతోటి వాదులాడుతూ ఉన్నాడు. బహుశా ఏమన్నా సౌలు గారిని చంపేస్తారేమో అని చెప్పేసి శిష్యులందరూ వలయంగా ఏర్పడి సౌలు గారిని దగ్గరగా ఉన్న పోర్టు దగ్గర తీసుకెళ్ళేవారంట. కైసరియా అనే పోర్టు. అక్కడ ఏముంటాయి? పడవలు ఉంటాయి. పడవల్లో నువ్వు పడవెక్కించి ఆయన్ని నువ్వు తార్సుకు వెళ్ళిపో అని తార్సుకు పంపించేశారు. అక్కడ వెళ్ళిపోయిన సౌలు గారు మళ్ళీ 7 సంవత్సరాల వరకు మళ్ళీ మనకి కనపడాడు. 13వ అధ్యాయంలో అంతియోకు దగ్గర మళ్ళీ సౌలు గారు కనిపిస్తాడు. ఎన్ని సంవత్సరాలు కనపడ్డు? అంతియోకు దగ్గర 13వ అధ్యాయంలో కనిపిస్తాడు. ఏ అంతియోకు దగ్గర అంటే బైబిల్లో 2 అంతియోకులు ఉన్నాయి. ఒకటి సిరియాకి చెందిన అంతియోకు, రెండోది సిదియా టర్కీకి చెందిన అంతియోకు. ఈ రెండిటికి తేడా ఏంటి అనేది 13వ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సౌలు గారు ఎడారిలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 3 సంవత్సరాలు. ఇక్కడ సొంతూరికి వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఎన్ని సంవత్సరాలు సౌలు గారు ఖాళీగా ఉన్నాడు? ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు సౌలు గారిని దేవుడు నలగొడుతున్నాడు. వాక్యం నేర్పిస్తూ ఉన్నాడు, ప్రార్థనలో బలపరుస్తూ ఉన్నాడు.
డేవిడ్ చెప్తా ఉంటాడు నాకు, అన్న 7 సంవత్సరాలు ప్రార్థన చేస్తే చర్చ్ ప్లేస్ దొరికిందన్న అని నాకు చెప్తాడు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు? 7 సంవత్సరాలు ప్రార్థన చేస్తే చర్చ్ ప్లేస్ దొరికిందంట. సౌలు గారిని ఎన్ని రోజులు నలగొట్టాడు దేవుడు పరిచర్లో వాడుకోకముందు? 10 సంవత్సరాలు. అక్కడ 3 సంవత్సరాలు ఎడారిలో, ఇక్కడ 7 సంవత్సరాలు సొంత ఇంట్లో. తర్వాత వచనం చూద్దాం. కలిగి ఉండెను, కలిగి నడుచుకొనొచ్చు సౌలు గారేమో ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక పక్క ఆయన ఇంటికి వెళ్ళిపోతే ఇక్కడ ఏం జరుగుతుంది? సంఘాలు కట్టబడుతున్నాయి, సంఘము విస్తరిస్తుంది, విశ్వాసులు విస్తరిస్తున్నారు, విశ్వాసులంతా విస్తరిస్తున్నారు. కానీ సౌలు గారిని ఎందుకు సైలెంట్గా కూర్చోబెట్టాడు అక్కడ దేవుడు? తర్ఫీదు ఇస్తా ఉన్నాడు అక్కడ. ఎందుకు? నువ్వు 7 సంవత్సరాలు అక్కడ ఉండు, నీతో వేరే పని ఉంది నాకు. ఇక్కడ వీళ్ళతోటి ఫస్ట్ ఈ పని చేపిస్తా, ఈ చుట్టుపక్కల ప్రాంతాలతో నేను పని చేపిస్తా, కానీ నువ్వు వచ్చిన తర్వాత నిన్ను ప్రపంచ పటాలన్నిటికీ నేను పంపిస్తా. హల్లెలూయా. 7 సంవత్సరాలు అక్కడ తర్ఫీదు ఇస్తా ఉన్నాడు దేవుడు సౌలు గారికి. తర్వాత చూద్దాం, చూడండి. కాపురం ఉన్న పరిశుద్ధులు, ఎక్కడ కాపురం ఉన్నా? లుద్దా అనే ప్రాంతము, లోద్ అంటాం ఇంగ్లీష్లో. అయితే ఎప్పుడన్నా ఇజ్రాయెల్ ప్రాంతం వెళ్తే ఎయిర్పోర్ట్, ఇప్పుడు ఈ లుద్దా అనే ప్రాంతంలోనే ఎయిర్పోర్ట్ ఉంది, మనం ల్యాండ్ అయ్యేది లోద్లోనే ల్యాండ్ అవుతాం అనమాట. అక్కడ కాపురం ఉన్న పరిశుద్ధుల ఎదుకు వచ్చాను. తర్వాత వచ్చిన ఒక మనుష్యుని చూచి పేతురు, ఆయనయా అతనితో చెప్పగా లేచెను. పేతురు గారు అక్కడ ఒక వ్యక్తి మంచం మీద ఉన్న వ్యక్తిని స్వస్థపరిచాడంట. అది చూసిన వాళ్ళందరూ చాలామంది ప్రభువులోకి వచ్చారంట, చాలామంది ప్రభువులోకి వచ్చారంట. స్వస్థత అంత గొప్పగా ఉండేది ఆ రోజుల్లో. స్వస్థత చేయంగానే ప్రభు దగ్గర చాలామంది వచ్చేవారు. ఈరోజు స్వస్థత చేస్తే, ఇప్పుడు నేను ఇక్కడ టచ్ అన్నానంటే అక్కడ ఎగిరి పడుతున్నాడు ఒక్కొక్కడు. ఇన్స్టాగ్రామ్లో కామెడీ అయిపోయింది క్రైస్తవులు అంటే. ఈ రోజుల్లో స్వస్థత చేస్తే అట్లా అయిపోయింది. ముందుకు వెళ్దాం, 5 minutes క్లోజ్ చేసేస్తాను. 36వ వచనం. మరియు యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. భాషాంతరమున అక్కడ ఒక శిష్యురాలు ఉందంట. ఆమె పేరేంటి? తబితా. తబితా అనండి. తబితా అనేది అరామిక్ భాషలో పేరు, హీబ్రూ అరామిక్ భాషలో పేరు. యేసుక్రీస్తు ఏ భాష మాట్లాడేవారు? అరామిక్ భాష. తబితా అనే ఒక పేరు ఉండేది. ఆమెకి ఇంకో పేరు కూడా ఉందంట. ఏంటది? దోర్కా అనేది గ్రీకు పేరు. గ్రీసు దేశం చుట్టుపక్కల ఉంది కాబట్టి ఆ పేరు కూడా పెట్టారేమో. అసలు పేరేంటి? తబితా. ఇంకో పేరేంటి? ఈ పేరులో ఒక కిటుకుంది, చెప్తాను ముందుకు వెళ్ళిన తర్వాత. ముందుకు వెళ్దాం, చూడండి. కాయిలా పడి చనిపోగా పరుండబెట్టిరి ఉండుట చేత విని వెరీ గుడ్. ఇప్పుడు ఈ తబితా అనే ఆమె, డోర్కా అనే ఆమె చనిపోయిందంట. మంచి మంచి క్రియలు చేసేదంట, సత్కార్యాలు చేసేదంట, బహుశా భోజనాలు పెట్టేదేమో అందరికీ, దాన ధర్మాలు చేసేదంట. అలాంటి వ్యక్తి చనిపోయింది. మామూలుగా అయితే యూదుల్లో ఎవరైనా చనిపోతే వెంటనే తీసుకెళ్ళి పూజ చేస్తారు. మనలాగా ఒక రోజు ఉంచి అందరూ వచ్చి చూట్టాలు ఇలా ఇవేమీ ఉండవు. మీకు గుర్తుందా వాళ్ళిద్దరు చనిపోయినప్పుడు? ఎవరు? నో, అనన్య సఫేరాలు చనిపోయినప్పుడు ఏం జరిగింది? వెంటనే తీసుకెళ్ళి పాతి పెట్టిరి అనే మాట మనం వింటాం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంట తెలుసా? ఆమె శవానికి స్నానం చేయించి మేడగది మీద పెట్టి ఎవరి కోసం పంపించారంట? పేతురు కోసం పంపించారు. పేతురు పక్కనే ఉన్నాడంట. వీళ్ళేమో యొప్పాలో ఉన్నారు, లుద్దాలోనేమో పేతురు ఉన్నాడు. కేపీహెచ్బిలో మనం ఉన్నాము, పక్కన కుకట్పల్లిలో పేతురు ఉన్నాడేమో. బహుశా కబురు పెట్టారంట. వచ్చాడంట పేతురు. తర్వాత చూద్దాం, చూడండి. అక్కడ చేరినప్పుడు తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు అంగిలను వస్త్రములను చూపుచు. ఇప్పుడు ఆమెని మేడగది మీద పడుకోబెట్టారంట, ఆ బాడీని. పేతురు గారు వచ్చారు లోపలికి.
పేతురు రాగానే సీన్ ఏంటి అక్కడ? ఆమెతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఆమె మంచిగా ఉన్నప్పుడు అంగీలు కుట్టించిందంట, వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చిందంట, బట్టలు ఇచ్చిందంట. ఈ ముసలోళ్ళంతా బాడీ చుట్టూ చేరి ఏడుపులు పెడబొబ్బులు పెడుతున్నారంట. అయ్యో చనిపోయింది, అయ్యో ఎట్లుంటాయిగా మన ఏడుపులు తెలుసు కదా మీకు. ఆమె గిఫ్ట్ ఇచ్చిన అంగీలు చూపించి ఈ అంగీ నాకే ఇచ్చిందయ్యా అని చూపించుకుంటూ ఏడుస్తున్నారంట. ఏం చేశాడు చూడండి పేతురు అక్కడ? అందరినీ వెలుపలికి పంపి అందరిని ఏం చేశాడంట పేతురు? మీరు బయటికి పోండి అని బయటికి పోండి. ఏమైనా గుర్తొస్తుందా మీకు? ఏదైనా గుర్తొస్తుందా? యేసుక్రీస్తు తల్లిగారి క్లాప్స్ కొడదామా ఒకసారి? తల్లిగారి క్లాప్స్ కొడదామా? చిన్న పిల్లని యేసుక్రీస్తు లేపినప్పుడు, ఆయన లోపలికి వచ్చినప్పుడు ఏడుస్తున్న వాళ్ళందరినీ చూసి ఏమన్నాడు? మీరు బయటికి పోండి అన్నాడు. ఎందుకు? వీళ్ళందరూ ఏడుస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు గారు పక్కన ఎవరున్నారు? పేతురున్నాడు. పేతురుకు ఆ సీన్ తెలుసు. పేతురుకు ఆ సీన్ తెలుసు. ఓహో, ఇది ఇలా జరిగింది కదా, ఇప్పుడు నేనేం చేయాలి? యేసుక్రీస్తు మార్గంలో ప్రయాణం చేస్తా ఉన్నాడు పేతురు. లోపలికి వెళ్ళంగానే ఏమంటాడు తెలుసా? మీరందరూ బయటికి పోండి, మీరందరూ బయటికి వెళ్ళండి, మీరుంటే నా ఆత్మ డిస్టర్బ్ అవుతుందని బయటికి పంపిస్తా ఉన్నాడు. ఇంకో అద్భుతమైన విషయం ఉంటుంది ఇక్కడ. ముందుకు వెళ్దామా? చదువుదామా? మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి ఆమె పేతురును చూచి, పేతురు తబిత లెగు అనగానే లేచిందంట. ఇక్కడ ఒక విషయం ఉంది, జాగ్రత్తగా వినండి. ఒక విషయం ఉంది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ చిన్న దానిని బాగు చేయడానికి వెళ్ళినప్పుడు, ఆ గదిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ బయటికి పంపించేసి ఆ చిన్న దానితో అరామిక్ భాషలో ఒక మాట పలికారు. ఏంటంటే తళితా కుమి అనండి, గట్టిగానండి. తళిత అంటే చిన్నదానా, కుమి అంటే పైకి లెగు. ఏంటది? తళిత కుమి అన్నారు అనండి, గట్టిగానండి. తళిత అంటే ఏంటి? చిన్నదానా. కుమి అంటే? ఇప్పుడు పేతురు ఈమెను ఎలా పిలుచుంటాడు? అమ్మ ఎలా పిలుచుంటాడు? ఒకటే అక్షరం మారింది. ఎగ్జాక్ట్లీ, తబిత కుమి అన్నాడు. ఒకటే అక్షరం మారింది. హల్లెలూయా. పేతురు తెలుసా ఆ రోజు? తళిత కుమి అన్నాడు. తళిత అంటే చిన్నదానా, పైకి లేవు. ఇక్కడ పేతురు గారు ఏమంటాడు తెలుసా? ఆమె పేరేంటి? తబిత కుమి అన్నాడు. ప్రార్థన చేసి పైకి లేచింది. లేచి పేతురుని చూసింది. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ముందుకు వెళ్దాం. చెయ్యి చిలేవనెత్తి అప్పగించెను. తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. ఒక చర్మకారుని యొద్ద ఇది లాస్ట్ లైన్ చాలా ఇంపార్టెంట్. పేతురును యొప్పేలో సీమోనను ఒక చర్మకారుని యొద్ద. పేతురు సీమోను అనే ఒక వ్యక్తి దగ్గర ఉన్నాడంట. ఆయన ఏం పని చేస్తాడంట? చర్మాలు వలుస్తాడంట. అంటే పశువుల చర్మాలు వలుస్తాడు. అయితే అదేంటి, ఎందుకు అక్కడ దేవుడు పేతుని పెట్టాడనే విషయాన్ని నెక్స్ట్ వీక్ మీకు చెప్తాను. కానీ ఒక చిన్న టీజర్ చెప్తాను. ఏంటయ్యా అంటే, చర్మము వలుచుట అనేది ఆ రోజుల్లో పరిశుద్ధమైన పని కాదు. వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదు. అది అన్హోలీ జాబ్. అది క్లీన్గా లేని జాబ్. అది ఎప్పుడన్నా చర్మం వలిచే వాటికి వెళ్ళారా? ముషీరాబాద్లో ఒకటి ఉంది. ఇలా కంపు కొడుతుంది చుట్టూరు అంతా. ఎవరు వెళ్ళబుద్ధి కాదు అక్కడికి. కానీ చర్మము ఒలిచేవాడి ఇంటిలోకి దేవుడు పేతురుని ఎందుకు పంపించాడు అనేది మనం నెక్స్ట్ వీక్ నేర్చుకుందాం. అయితే ఒక చిన్న మాట చెప్తా. ఏంటయ్యా మాట అంటే, నెక్స్ట్ వీక్ మెసేజ్లో దేవుడు వేటి గురించి మాట్లాడతాడయ్యా అంటే, ఏది క్లీన్, ఏది అన్క్లీన్, అంటే ఏది పరిశుద్ధమైనది, ఏది పరిశుద్ధము కానిది. యూదులకి కొన్ని పరిశుద్ధమైనవి, కొన్ని పరిశుద్ధం కాని ఉంటాయి కదా, తిండి విషయంలో, ఆచారాల విషయంలో. అలాగా ఆ విషయాల గురించి మనకు నేర్పించడానికి, శిష్యులకి నేర్పించడానికి యేసుక్రీస్తు పేతుర్ని ఎవరింట్లో పెట్టాడు? చర్మకారుని ఇంట్లో పెట్టాడు. ఆ విషయాలని మనం నెక్స్ట్ వీక్ నేర్చుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం. ప్రభు యొక్క బల్ల మీ యొద్దకు వస్తుంది. కళ్ళు మూసుకుందాం అందరం. కళ్ళు మూసుకుందాం. డేవిడ్